అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జయంతి సందర్భంగా మనము క్రికెట్ గేమ్స్ కానీ కబడ్డీ కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది గతంలో ఆర్గనైజ్ చేశాము. ఇది రెండోసారి. మరి గతంలో ఆర్గనైజ్ చేసినప్పుడే మనం చెప్పాము, ప్రతి సంవత్సరము ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వర్తించి యువతని క్రీడా రంగంలో ఇంకా ప్రోత్సహించే విధంగా ముందరికి తీసుకొని వెళ్ళడానికి మా కంప్లీట్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి పోయినసారే చెప్పాము. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు కూడా మనము క్రికెట్ మ్యాచ్ అనేది ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా షటిల్ కానీ ఇప్పుడు మా భూమా శోభా నాగిరెడ్డి గారి స్టేడియం ఉంది, ఇండోర్ స్టేడియం. అలానే క్రికెట్ స్టేడియం కాకుండా క్రికెట్, బ్యాడ్మింటనే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ ఆలగడ్డకి పరిచయం చేస్తాము తొందరలో. ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ యువతకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వచ్చి దాంట్లో పాల్గొనాలి. మరి అదేవిధంగా యువతని క్రీడా రంగంలో ఎంతో రకంగా ప్రోత్సహించాలని చెప్పి మా అమ్మకి మా నాన్నకి బలంగా ఉండేది. అందుకే ఆ రోజుల్లోనే భూమా బాలరెడ్డి స్టేడియం అని చెప్పి ఎక్కడ స్టేడియం లేనప్పుడు కొత్తగా ఆలగడ్డలోనే భూమా నాగిరెడ్డి గారి స్టేడియం తీసుకొని రావడం జరిగింది. మరి ఆ స్ఫూర్తితోనే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా ఎన్నో రకాల స్పోర్ట్స్ అనేది ఆలగడ్డకి తీసుకొని వస్తాము. ఈ 5 సంవత్సరాల్లోనే జిల్లాలో ఎక్కడ జరగనంటి విధంగా ఆలగడ్డలో టోర్నమెంట్స్ నిర్వహిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.